కానీ తను చదివి పాస్ అయ్యి చాలా కాలమైందే. ఇంకా నువ్వు ఎన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి? 6. శుభకార్యం పెట్టుకుని మీరు పదండి. మీరు వెళ్ళండి. చెప్పాలనుకున్న దాన్ని అప్పుడే చెప్పేయాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చెప్పేయాలి. అలా చెప్పి పరుగు తీస్తేనే ఇలాంటి వాళ్ళు బాగుపడతారు. మీరు మీ అబ్బాయి గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పెద్దనాన్న. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మీరు నాకు మర్యాద ఇస్తేనే నేను మీకు మర్యాద ఇస్తాను. సారీ చెప్పరా, చెప్పరా, సారీ చెప్పరా. పిల్లల్ని అదుబాయిలో పెట్టకపోతే అదో అలాగే ఉంటారు. కొట్టినా కూడా సిగ్గు తీసుకోండి. వాడు ఏమన్నాడో విన్నావుగా? వాడు అన్నదాంట్లో తప్పే ఉంది. ఎవరు కూడా వాడు చూసుకుంటే చాలు. అలా అయితే నేను ఎప్పుడో కొట్టుండా కదా. అయినా నా కొడుకుని కొట్టే హక్కు నీకెక్కడరా? నీ గురించి ఆలోచించి నాన్న త్వరగా వెళ్ళిపోయాను తెలుసా. ఆ తర్వాత నాన్న పెట్టుకున్న షాప్ నేనే నీకు ఇచ్చాను. దాంతో నువ్వు బతుకుతున్నావు. అలాంటి నువ్వు నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా? వేరే ఏంట్రా చుట్టాలందరూ ఉండగా ఎందుకురా గొడవ? అలాగా చెప్పాలనుకున్న దాన్ని అప్పుడే చెప్పేయాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే చెప్పేయాలి. అదే కదా ఇంతకు ముందు మీ నాతో చెప్పారు. నలుగురు ముందు చెప్తేనే వీడికి బుద్ధి వస్తుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా బేవస్గా తిరుగుతున్నాడు. వీడికి సపోర్ట్ చేస్తున్నావు. నీకు సిగ్గుగా లేదంటా? నీ వయసుతో చెప్పరా? వీడి వయసులో మీరేం చేస్తుండేవారు? ఏమీ చేసేవారు కాదు. సిగ్గు గురించి మాట్లాడారు కదా. కోడికోడ్లో పక్కింట్లో ఒక అమ్మాయితో మిమ్మల్ని చూసి గట్టి పడేసినప్పుడు ఆ రోజు మన నాన్న పడిన బాధలో వెయ్యవద్దు కూడా వీడి వల్ల నేను ఎప్పుడు అనుభవించలేదు. ఒకరికి నీతులు చెప్పేటప్పుడు వాళ్ళ గురించి కాస్త ఆలోచించుకోవాలి. అప్పుడు నీతులు చెప్పాలి. నా కొడుకు ఎలా బతకాలో వాడికి తెలుసు. వాడికి ఎవరు నీతులు చెప్పక్కలేదు.